సార్ అక్కడే ఉన్నాను అందరు ఎమ్మెల్యే గారు కనపడుతున్నా ఆయన సెంట్రల్ రైట్ సార్ జోహార్ జోహార్ మొబైల్ జోహార్ మహాత్మా జ్యోతిరావు ఫూలే జోహార్ 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 అందరికీ మళ్ళీ ఒకసారి చాలా సంతోషంగా గుర్తు చేయాలనుకుంటున్నాను. బాపట్ల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ వెంకటేశ్వర నరేంద్ర వర్మ గారు, ఇక్కడ కలెక్టర్ గారు, మాజీ ఎమ్మెల్యే గారు అందరం కలిసి ఈరోజు చాలా సంతోషంగా అధికారులతో ప్రజాప్రతినిధులతో అందరితో బాపట్ల పట్టణ నడిబొడ్డులో ఉన్న జ్యోతిబా ఫులే గారి విగ్రహాన్ని మర్యాదపూర్వకంగా దండలు వేసి నమస్కారం చేసుకుంటూ మళ్ళీ ఒకసారి అందరి మధ్యలో మరొక కొన్ని విషయాలు గుర్తు తెచ్చుకోవాలి. ఈ నెల ఏప్రిల్ నెల మనకు భారతదేశ చరిత్రలో చాలా గొప్ప ఈ మాసంలో 5వ తారీఖు నాడు బాబు జగ్జీవన్ రామ్ గారి పుట్టినరోజు ఉంటే వచ్చే 14వ తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు మనం 11వ తారీఖు నాడు జ్యోతిబా ఫూలే గారి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే 20వ తారీఖు నాడు ఏప్రిల్ 20వ తారీఖు నాడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నెలలో పుట్టడం అనేది మనందరికీ చాలా సంతోషంగా ఉన్నాను. అయితే మిత్రులారా, జ్యోతిబా ఫూలే గారి గురించి 2 విషయాలు మనం మాట్లాడుతున్నాం. విద్యాభ్యాసం రావాలి, ఉండాలి అని చాలా కష్టపడి జయంతి, ఈ జయంతి రోజున దేశవ్యాప్తంగా అందరూ కూడా దాని యొక్క పండుగ వాతావరణంలో వారి సేవల్ని, వారి సతీమణి సేవల్ని గుర్తు చేస్తూ మనం జరుపుకుంటూ ఉన్నాం. మరి ఇక్కడికి ఆనరబుల్ ఎంపీ గారు చెప్పినట్టుగా ఎంపీ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, మావుడా శ్రీమతి గారు, ఎమ్మెల్యే గారు, ఇతర మహిళా నాయకులు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ ఇతర డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి మెయిన్ ఫంక్షన్ కూడా వెళ్తున్నాం. మరి ఈ సందర్భంగా జ్యోతిబా ఫూలే గారి గురించి మనం 2 విషయాలు గుర్తు తెచ్చుకుంటే 1888వ సంవత్సరంలోనే మహాత్మా గాంధీ గారి కంటే చాలా ముందే మహాత్ముడిగా బిరుదాంకితుడై మహాత్మునిగా పిలువబడి సయాజీరాజు గారి ఆశ్రమంలో ప్రజల చేతనే ఆయన మహాత్మాగా పిలువబడ్డారు. ప్రజలే ఆయనకి మహాత్మా పిలిపించారు. మరి ఎందుకు ప్రజలు అంతగా ఆయనకి నీరాజనం పట్టి అలాంటి బిరుదుని ప్రదానం చేశారు భారతదేశ చరిత్రలో అని చూస్తే మరి ప్రభుత్వం కూడా స్టేట్ లెవెల్లో లక్ష్యంగా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు కూడా నెల్లూరు జిల్లాలో కార్యక్రమం